హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో అండి. ఈరోజు వీడియోలో ఈ డిజైనర్ బ్లౌజ్ స్టిచ్చింగ్ పూర్తిగా డీటెయిల్గా మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. స్టిచ్ చేసి చూపిస్తాను. సో ప్రీవియస్ వీడియోలో అండి చాలా ఫినిషింగ్గా మీరు ఈ డిజైనర్ బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలి, అలాగే బ్యాక్ నెక్ బోట్ నెక్ ఉన్నప్పుడు ఫ్రంట్ పార్ట్ మీరు టీప్ పెట్టేటప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి. 2 వీడియోస్గా నేను పెట్టాను ఈ 2 పార్ట్స్ని. సో మీరు ఆ వీడియోస్ చూస్తే మీకు చాలా క్లారిటీగా అర్థమవుతుందండి. సో ఒక డిజైన్ క్రియేట్ చేసేటప్పుడు మన మెజర్మెంట్స్ కూడా మారిపోకుండా మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అది కూడా చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి. సో ఈ వీడియోలో పూర్తిగా స్టిచ్చింగ్ చెప్తానండి. బ్యాక్ పార్ట్ అండ్ ఫ్రంట్ పార్ట్ క్రాస్ కట్ అండి. సో నేను డీటెయిల్గా మీకు స్టిచ్చింగ్ చెప్తాను. అలాగే స్లీవ్స్కి వచ్చేసి ఇలా కట్ వర్క్లో వర్క్ ఇచ్చారండి, ఎంబ్రాయిడరీ ఇచ్చారు. సో అది మనం ఎలాగా లైనింగ్ని తిప్పాలి అది కూడా ఈ వీడియోలో మీకు చెప్తాను. సో స్టిచ్చింగ్ స్టార్ట్ చేసేద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బ్యాక్ పార్ట్ అయితే నేను ప్రీవియస్ వీడియోలో రెడీ చేసేసానండి డిజైను. సో ఆ వీడియో ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఇక్కడ వెస్ట్ పట్టీ వేయకుండా బ్యాక్ పార్ట్ వెస్ట్కి ఇక్కడ పైపింగ్ని యాడ్ చేస్తున్నానండి. సో ఇక్కడ థ్రెడ్ పైపింగ్ నేను అటాచ్ చేస్తున్నాను. బ్యాక్ పార్ట్కి అటాచ్ చేసి బ్యాక్ వైపుకి తిప్పేసి పైన టాప్ స్టిచ్ వేసేస్తానండి. సో ఇలా టాప్ స్టిచ్ వేసిన తర్వాత నేను ఇక్కడ డాట్స్ వేస్తాం కదా, బ్యాక్ పార్ట్లో డాట్స్ 2 డాట్స్ వేసేస్తానండి ఇక్కడ. సో వేసిన తర్వాత బ్యాక్ పార్ట్ ఇక్కడ రెడీ అయిపోతుందండి. ప్రీవియస్ వీడియో మీరు డిజైన్ కోసం ఒకసారి చూడండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మీకు చూపిస్తాను. సో దీన్ని మనం ఫస్ట్ పక్కన పెట్టుకుని ఫ్రంట్ పార్ట్కి 3 డాట్స్ ఉంటాయి కదండి క్రాస్ కట్లో. సో 3 డాట్స్ ఇక్కడ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత డబల్ స్టిచ్ కూడా వేసుకోవాలండి. ఇలా 3 డాట్స్ వేసిన తర్వాత షేప్ పట్టీ యాడ్ చేయాలండి. మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ లైనింగ్ ఫ్యాబ్రికే ఇక్కడ ఉందండి షేప్ పట్టీ కోసం నా దగ్గర. సో ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇలాగ ఆపోజిట్లో పైన ఇలా పెట్టుకోవాలండి. లైనింగ్ని మనం లోపల వైపుకి ఇలా పెట్టుకుని ఈ 3 పార్ట్స్ని మనం స్టిచ్ చేసుకోవాలండి. ఒక 1/2 ఇంచ్ మార్జిన్ ఇస్తూ ఇక్కడ షేప్ పట్టీని అటాచ్ చేసుకోవాలండి. లైనింగ్ బ్లౌజు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కొలత బ్లౌజ్తో ఎలా చేసుకోవాలి చాలా డీటెయిల్ వీడియో నేను పెట్టానండి. సో మీరు ఒకసారి ఆ వీడియోస్ని చూస్తే మీకు చాలా క్లియర్గా అర్థమవుతుందండి. సో ఇక్కడ షేప్ పట్టీని అటాచ్ చేసిన తర్వాత ఇక్కడ మనం షోల్డర్ని యాడ్ చేసేసుకోవాలండి. షేప్ పట్టీ అటాచ్ చేసిన తర్వాత షోల్డర్ని అటాచ్ చేసేసుకోవాలండి. బ్యాక్ పార్ట్కి 1/2 ఇంచ్ మార్జిన్లో షోల్డర్ని అటాచ్ చేసి డబల్ స్టిచ్ కూడా వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఆర్మ్ రౌండ్ దగ్గర కరెక్ట్గా మనం ఇలా సెట్ చేసి పెట్టుకోవాలి. పెట్టుకుని బ్యాక్ పార్ట్ వెస్ట్కి ఈక్వల్గా మనం ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ని ఫోల్డ్ చేయాలండి. ఫోల్డ్ చేసిన దగ్గర మనం ఇలాగ లోపల వైపుకి మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ లైనింగ్ని లోపల వైపుకి ఫోల్డ్ చేసుకుని కార్నర్లో ఒక స్టిచ్ వేసేసుకోవాలండి. సో నేనైతే షేప్ పట్టీ ఇలాగే వేస్తానండి. సో ఎక్స్ట్రా ఏమైనా మార్జిన్ థ్రెడ్స్ అయ్యి ఉంటే ఎక్కడికక్కడ మీరు కట్ చేసుకుంటూ నీట్గా సెట్ చేసుకోవాలండి. సో ఇలాగ షేప్ పట్టీ యాడ్ చేసిన తర్వాత ఇక్కడ ఐ పట్టీ కోసం నేను 2.5 ఇంచెస్ పట్టీ అటాచ్ చేస్తున్నాను. 1/2 ఇంచెస్ బయటికి ఉండేలాగా నేను ఇక్కడ అటాచ్ చేస్తానండి. ఒక పార్ట్ అయిపోయిన తర్వాత అండి సేమ్ ప్రాసెస్ అదర్ పార్ట్కి కూడా మనం చేయాలి. షేప్ పట్టీ అటాచ్ చేసుకుని ఇక్కడ హుక్ పట్టీని మనం యాడ్ చేసుకోవాలండి. సో ఇలాగే లోపల వైపుకి ఫోల్డ్ చేసుకుని షేప్ పట్టీని స్టిచ్ చేసేసుకోవాలండి. అదర్ పార్ట్కి ఈక్వల్గా మనం హుక్ ఐ పట్టీని ఇక్కడ పెట్టుకోవాలి. మార్క్ చేసుకుని ఇక్కడ ఈక్వల్గా పెట్టుకుని స్టిచ్ చేస్తున్నాను. అలాగే ఈ పార్ట్కి మనం హుక్ పట్టీని యాడ్ చేయాలండి.
బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఇక్కడ రెడీ చేసేసానండి. ఇప్పుడు నేను నెక్కి థ్రెడ్ పైపింగ్ వేసుకుంటాను. సో థ్రెడ్ నేను ఇక్కడ మెజర్ చేస్తున్నాను, మీకు నాకు ఎంత థ్రెడ్ యూజ్ అవుతుందని మెజర్ చేసి కట్ చేసి దీన్ని నేను గోల్డ్ కలర్ క్లాత్లో పైపింగ్కి రెడీ చేసుకుంటానండి. సో మీకు ఏమైనా డౌట్ ఉంటే ఫ్రెండ్స్ మీరు కామెంట్ సెక్షన్లో తప్పకుండా అడగొచ్చు. అలాగే మీకు వీడియో లెంత్ ఏమైనా స్పీడ్గా మీకు అనిపిస్తే అది కూడా మీరు కామెంట్ సెక్షన్లో చెప్తే నేను నెక్స్ట్ వీడియోలో కొద్దిగా స్లోగా పెట్టడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే వీడియో లెంత్ పెరిగిపోతుంది అనేసి నేను ఈ వీడియో అంతా కొద్దిగా స్పీడ్లో పెడతాను. సో మీకు ఈ స్పీడ్ వల్ల ఏమైనా అర్థం అవ్వకపోతే అండి మీరు కామెంట్ సెక్షన్లో చెప్తే అండి నేను వీడియో కొద్దిగా స్లో చేయడానికి ట్రై చేస్తాను. సో స్పీడ్ ఎక్కువగా పెట్టకపోతే అండి వీడియో లెంత్ పెరిగిపోతుంది అనేసి నేను కొద్దిగా స్పీడ్ పెడుతున్నాను. సో ఇక్కడ థ్రెడ్ పైపింగ్ రెడీ చేసిన తర్వాత దీన్ని మనం నెక్కి అటాచ్ చేసేసుకోవాలండి. సో ఇలాగా ఒక 1/2 ఇంచ్ మార్జిన్లో పూర్తిగా నెక్కి ఇక్కడ అటాచ్ చేసేస్తాను. చేసిన తర్వాత ఇది ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉంది అది నేను లోపల వైపుకి ఫోల్డ్ చేసుకుని మళ్ళీ ఆ థ్రెడ్ పక్కనే కుట్టుపడిలాగా నేను ఇక్కడ అటాచ్ చేస్తానండి. చేసిన తర్వాత అండి మనం ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉంటే అదంతా కట్ చేసి తీసేయాలండి. లోపల వైపు థ్రెడ్స్ కూడా ప్రతి చోట మనం థ్రెడ్స్ ఉన్న దగ్గర కట్ చేసి తీయాలండి. సో ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసిన తర్వాత నేను ఈ పైపింగ్ని లోపల వైపుకి తిప్పి టాప్ స్టిచ్ వేసేసుకుంటానండి. సో మీరు కావాలంటే మీరు చేతికుట్లు కూడా దీన్ని వేసుకోవచ్చు పైపింగ్కి. సో టాప్ స్టిచ్ వేసిన తర్వాత మనకి బ్యాక్ పార్ట్ అండ్ ఫ్రంట్ పార్ట్ పూర్తిగా రెడీ అయిపోతుందండి. తర్వాత నేను స్లీవ్ డిజైన్ మీకు చెప్తాను. స్లీవ్కి ఇక్కడ కట్ వర్క్ ఇచ్చారండి, కానీ ఎక్కువ కట్ వర్క్ లేదు, కొద్దిగా ఉంది. అయినా సరే మనం డిజైన్ని ఇక్కడ పూర్తిగా కనిపించేలాగే మనం స్టిచ్ చేయాలి కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మెయిన్ ఫ్యాబ్రిక్ పైన లైనింగ్ని ఆపోజిట్లో పెట్టుకుని కార్నర్లో ఒక స్టిచ్ వేసేసుకోవాలండి. 1/2 ఇంచ్ మార్జిన్నే బయటికి ఉండేలా చూసుకోవాలి. స్టిచ్ చేసిన తర్వాత ఈ క్లాత్ని నేను ఆపోజిట్లో తిప్పానండి. తిప్పితే నాకు డిజైన్ కర్వ్ పూర్తిగా కనిపిస్తుంది ఇక్కడ. సో దానిపైనే నేను ఇలాగ కర్వ్ దగ్గర నేను ఈ సూదిని తిప్పుతూ స్టిచ్ చేస్తున్నానండి. సో కొద్దిగా మిషన్ని స్లోలో పెట్టుకుని మనం కర్వ్ రౌండప్లో ఇలాగ స్టిచ్ చేస్తూ వచ్చేయాలండి. కార్నర్లో లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ని ఒక స్ట్రైట్ స్టిచ్ వేసుకుంటే లైనింగ్ కదలకుండా ఉంటుందండి, మీకు మెజర్మెంట్ మారుకుంటూ ఉంటుంది. సో ఒకసారి స్టిచ్ చేసిన తర్వాత మీరు ఈ కర్వ్ మోడల్లో ఇక్కడ స్టిచ్ చేయాలండి. ఎక్స్ట్రా మార్జిన్ అంతా మనం కట్ చేయాలండి. ఈ రౌండ్ షేప్లోనే కట్ చేసుకోవాలి కొద్దిగా. సో ఇక్కడ రౌండ్ షేప్లో కట్ చేసిన తర్వాత నేను కార్నర్స్ ఏదైతే ఉంది కార్నర్స్ దగ్గర చిన్న చిన్న కట్ పెట్టుకుంటానండి. దారం కట్ అవ్వకుండా మీరు చూసుకోవాలి. సో కట్ పెట్టుకున్న తర్వాత అండి ఈ లైనింగ్ని లోపల వైపుకి తిప్పాలండి. సో ఇలాగ ఒకసారి మీరు సెట్ చేసుకుంటూ ప్రతి కర్వ్ని లోపల వైపుకి లైనింగ్ తిప్పితే చాలా నీట్గా ఫినిషింగ్గా ఇక్కడ ఈ స్లీవ్స్ ఇక్కడ రెడీ అయిపోతుందండి. సో ఇలాగ నేను ఒక టాప్ స్టిచ్ కూడా వేసేసుకుంటున్నాను. సేమ్ అదర్ స్లీవ్ కూడా నేను ఇలాగే లైనింగ్ని లోపల వైపుకి తిప్పుతున్నానండి స్టిచ్ చేసిన తర్వాత. సో ఇలాగ కట్ వర్క్ ఇస్తే మాత్రం ఈ మెథడ్లో స్టిచ్ చేయండి ఫ్రెండ్స్, చాలా బ్యూటిఫుల్గా మీకు లుక్ అనేది వస్తుంది. సో చూడండి ఇలాగ స్టిచ్ చేసిన తర్వాత ఈ స్లీవ్ని కూడా జాయిన్ చేసుకున్న తర్వాత నేను ఈ 2 స్లీవ్స్ని బ్లౌజ్కి అటాచ్ చేసేస్తానండి. సో ఫస్ట్ అటాచ్ చేసే ముందు మనం డీప్ తీసుకోవాలండి. సో 2 స్లీవ్స్ని ఆపోజిట్లో పెట్టుకుని మిడిల్ కట్ దగ్గర మనం మ్యాచ్ చేసి పెట్టుకుని ఆపోజిట్లో పెట్టుకోవాలండి. పెట్టుకుని మనం ఫ్రంట్ డీప్ ఇక్కడ తీయాలి. నేను కటింగ్ టైంలో తీయనండి, ఇక్కడ స్టిచ్చింగ్ టైంలోనే ఇక్కడ ఫ్రంట్ డీప్ తీస్తాను. సో ఇలా డీప్ తీసిన తర్వాత నేను దీన్ని మెయిన్ బ్లౌజ్ ఆర్మ్ రౌండ్కి ఇక్కడ అటాచ్ చేస్తానండి. సైడ్ ఫిట్టింగ్ జాయింట్ అండి చాలా డీటెయిల్గా లైనింగ్ బ్లౌజ్ స్టిచ్చింగ్లో నేను చెప్పాను. సో అది ఎక్కువ చెప్పట్లేదు ఇక్కడ నేను.
సైడ్ ఫిట్టింగ్ జాయింట్ ఇక్కడ వేసేసుకుంటున్నాను. సో ఆ సైడ్ ఫిట్టింగ్ జాయింట్ ఎలా వేసుకోవాలి అని చూడాలి అనుకుంటే మీరు ఆ లైనింగ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ ఒకసారి చూడండి ఫ్రెండ్ ఆ వీడియో. సో ఇలాగ సైడ్ ఫిట్టింగ్ జాయింట్ వేసిన తర్వాత బ్లౌజ్ ఇక్కడ రెడీ అయిపోయిందండి. సో మీకు ఎక్కడైనా డౌట్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో తప్పకుండా అడగండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో ఆ ప్లేస్లో నేను కొద్దిగా ఎక్కువ క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. సో బ్లౌజు ఫైనల్గా అయితే ఇలా రెడీ అవుతుందండి. నేనైతే అండి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను. సో మీకు వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాగే చాలా రకాల మోడల్స్ అండ్ డిజైనర్ బ్లౌజెస్ నేను ముందు వీడియోస్లో కూడా తీసుకొస్తాను. సో మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి పెడితే అండి మీకు నేను వీడియో పెట్టగానే నోటిఫికేషన్ వస్తుందండి. సో చూడండి బ్యాక్ పార్ట్ ఇలా ఉంటుంది. అలాగే ఫ్రంట్ పూర్తిగా క్రాస్. బ్యాక్ పార్ట్ అయితే అండి పర్టికులర్గా ఒక వీడియో డీటెయిల్గా చేశానండి. ఆ డిజైన్ని మీరు ఎలా కట్ చేసుకోవాలి, మెజర్మెంట్స్ని ఎలా పెట్టుకోవాలి, అలాగే కొలత బ్లౌజ్తో మళ్ళీ ఫిట్టింగ్ వచ్చేలాగా ఎలా కటింగ్ చేసుకోవాలనేసి. సో ఆ బ్లౌజ్ కటింగ్ ఒకసారి మీరు బ్యాక్ పార్ట్ డిజైన్ది ఒకసారి చూడండి ఫ్రెండ్స్. స్లీవ్స్ అయితే ఇలా ఉన్నాయండి, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి స్లీవ్స్ అయితే. సో కట్ వర్క్లోనే మీకు స్లీవ్స్ కూడా ఇక్కడ రెడీ అవ్విందండి. సో ఇక్కడి వరకు మీరు వీడియోని చూసుంటే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి.